పైన ముల్ల కిరీటం పెట్టబడి అందరు కూడా చెప్పండి గట్టిగా చెప్పండి కూడా దేవుని కనపడుతున్నా. ప్లీజ్ బి సిటెడ్. అలాగే ప్లీజ్ బి సిటెడ్. సిలువను మోయిస్తూ కొరడాలతో కొట్టుతూ అవమానపరుస్తూ ఆ కల్వరి కొండ మీదకి తీసుకెళ్ళారు. కపాలమనబడిన స్థలానికి, యేసు ప్రభుని శిలువ వేసినటువంటి స్థలం. ఇఫ్ వి సీ ద మౌంటైన్ that will appear like skull of man, ఒక మానవుని యొక్క పుర్రె. ఒక మనిషి చనిపోతే చచ్చిపోయిన మనిషి పుర్రె, ఎండిపోయిన ఒక పుర్రె ఎలా ఉంటుందో ఆ యేసు ప్రభుని శిలువ వేసినటువంటి ఆ కొండ మనం ఆ ఫ్రంట్కి వెళ్ళి చూస్తే ఆ పుర్రెలా కనబడుతుంది. అది అందుకే ఆ కొండకి కల్వరి అనే పేరు వచ్చింది. కల్వరి అని అంటే అర్థం ఏంటంటే పుర్రె, కపాలం. కపాలం అంటే అర్థం ఏంటంటే కల్వరి. ఈరోజు కల్వరి 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 అని పేర్లు పెట్టుకుంటున్నారు చూసారా మందిరాలకి. అంటే దాని అర్థం ఏంది? పుర్రె అన్నట్టు. కల్వరి అనే పదం ఎక్కడైతే ఉంటుందో అది పుర్రె. మన తెలుగు భాషలో ఒక మానవుడు, చచ్చిపోయిన మానవుడు, ఎండిపోయిన ఆ బొక్కలు తల పుర్రె ఎట్లుంటుందో యేసు ప్రభువు శిలువ వేసినటువంటి స్థలం అలా కనబడింది. ఆ శిలువ మీద ఆయన వేలాడదీస్తూ ఉండినప్పుడు ఆ శిలువ మీదనే యేసు ప్రభువు అది ఆ మొదటి మాటను వచ్చి సోదరు వచ్చి చదివి వినిపిస్తాను. ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి రండి సిస్టర్. మొదటి మాట ఏంటో చదివి వినిపిస్తారు. యేసు తండ్రి మీరేమి చేయి చదవబడిన మొదటి వాక్యం కొరకు, మొదటి మాట కొరకు ప్రార్థన చేస్తారు. మా కొరకు మీరు లోపై వేలాడడం, మా పాపాల కొరకు మీరు మరణించినందుకు మేము ఈరోజు కూడుకొని ప్రార్థిస్తున్నాం. తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. గొప్ప తండ్రి మీకు వందనాలు చెల్లించుకుంటూ, ఇంత మంచి వాక్యం ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రార్థించుకుంటున్నాను తండ్రి. ఎడమ వైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా శిలువ వేసి యేసు తండ్రి మీరేమి చేయుచున్నారు వీరెరుగరు. సారీ అన్నాడు అనుకో, నువ్వు ఎన్నిసార్లు సారీ చెప్తావురా నాకు?
ఈసారి నేను వదిలిపెట్టను అనడానికి యేసు ప్రభు ఆయన ఒప్పుకున్నాడు. He didn't give the permission to 1 or 7 times. కానీ నీ జీవిత కాలం 77 ఏళ్ల మార్గ మట్టుకు నీ సహోదరుని నీ అత్తనే కోడలు క్షమించాలి, కోడలు అత్త క్షమించాలి, అత్త బిడ్డను బిడ్డ తల్లి, అన్నను తమ్ముడు అన్నను, యారాళ్ళు ఈ యారాలు ఆ యారాళ్ళు, చిన్న యారాళ్ళు పెద్ద యారాలు, ఇరుగు పొరుగు క్రైస్తవులు ప్రతి ఒక్కరు జీవిత కాలము 77 ఏళ్ల మార్గ మట్టుకు ఒక వ్యక్తిని క్షమిస్తూనే ఉండాలి. అది యేసయ్య చూపిన క్షమా మార్గం. హల్లెలూయా. ఇంత గొప్ప క్షమా గుణము కలిగి క్షమాపణ మార్గాన్ని చూపించిన వారు ఎవరిలో? యేసు ఒక్కడే. క్షమాపణ మార్గాన్ని చూపించిన వారు ఏకైకలు ఎవరు? యేసు ఒక్కడే. ప్రపంచంలో గొప్పవారు, మేధావులు, మహానుభావులు, మహాత్ములని పిలిపించుకున్నవారు ఎందరో ఈ ప్రపంచ నేల మీద పుట్టి ఒరిగి వెళ్ళిపోయారు, కానీ ఎవరు ఇలా మాటలు చెప్పలే. క్షమించమని చెప్పిన వ్యక్తి ఒక్కడే, యేసు ఒక్కడే, ఒక్కడే, పరిశుద్ధుడు ఒక్కడే, ఒక్కడే యేసు, ఒక్కడే యేసు. ఎడు చూస్తున్నారు ఆయన.